అనుదిన వాక్య ధ్యానంలకు స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారం పేసెట్ సమర్పించే ఈనాటి కార్యక్రమంలో లివింగ్ ఎ లైఫ్ డిలైట్ఫుల్ టు గాడ్, ప్రభువు ఆనందించే విధముగా జీవించుట అనే అంశంపై మన్నా విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిస్సెస్ పి ప్రమీలా వివేకానంద్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపలో మనము కూడా నిరంతరం ఆనందిస్తున్న వారముగా సందేశానికి ముందు ఈ భక్తి గీతాన్ని విందాం. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. చావు గోతి నుండి లేవానెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. చావు గోతి నుండి లేవానెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. వివరింతునే నీదు విశ్వాస్యత ఎంతయో సవ్యంబుగా ఈ భువియందు. వివరింతునే నీదు విశ్వాస్యతనెంతయో సవ్యంబుగా ఈ భువియందు. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. సింహపు పిల్లలు ఆకలి గోనోను యెహోవా సహాయుడందరికి. సింహపు పిల్లలు ఆకలి గోనోను యెహోవా సహాయుడందరికి. ఇహమందునా ఏ మేలు కొదువాయుండదు. ఆహా ఏ మందు నీ విశ్వాస్యతన్. ఇహమందునా ఏ మేలు కొదువాయుండదు. ఆహా ఏ మందు నీ విశ్వాస్యతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగాదీయ పోరాడినన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగాదీయ పోరాడినన్. ఘనమైన నీ విశ్వాస్యతను నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఘనమైన నీ విశ్వాస్యతను నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్.
అనుదిన దైవవాక్యమును వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకున్నాము. కృపామయ దయగల తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభా తండ్రి, అనుదిన దైవవాక్యమును ధ్యానించుటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభా యేసయ్య, ఆయన మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మీ యొక్క సిలువ చాటున నన్ను మరుగుపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. యెహోవా దేవుడు మోషేతో ఇశ్రాయేలులకు ఇచ్చుటకు కానాను దేశమును సంచరించి ఆ దేశమును చూచుటకు మనుషుల్ని పంపమన్నాను. వారు వారి పితరుల గోత్రముల ప్రకారం ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క మనుషుడు ప్రధానులైనటువంటి వారిని పంపమని యెహోవా దేవుడు మోషేకు ఆజ్ఞేయగా, దేవుని మాట విని మోషే పారాను అరణ్యము నుండి 12 గోత్రముల నుండి ఇశ్రాయేలులో ముఖ్యమైనటువంటి వారిని కానాను దేశమునకు సంచరించి వేగు చూచుటకు వారిని పంపుచు వారితో ఈ విధంగా మోషే అంటాడు. మీరు ధైర్యంగా వెళ్ళండి, ధైర్యముతో దక్షిణ దిక్కున ప్రవేశించి కొండ ఎక్కి ఆ దేశ స్థితిగతులను తెలపమన్నాడు. వారు 40 దినములు ఆ యొక్క దేశాన్ని సంచరించి చూచి తిరిగి వచ్చి మోషేతోను, అహరోనుతోను, ఇశ్రాయేలు సర్వ సమాజముతోనూ 10 గోత్రముల వారు సంబంధించినటువంటి ఆ యొక్క మనుషులు చెడ్డ సమాచారాన్ని తెలిపారు. ఈ విషయం మనకు సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో విపులంగా వివరింపబడి ఉంది. కానీ మిగతా 2 గోత్రాల వారైనటువంటి యూదా గోత్రానికి చెందినటువంటి యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు మరియు ఎఫ్రాయిం గోత్రానికి చెందినటువంటి యెహోషువ, నూను కుమారుడైనటువంటి యెహోషువ మాత్రము ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ విధముగా సంఖ్యాకాండం 14వ అధ్యాయము 7-8 వచనాల ప్రకారము, ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవుడు మన యందు ఆనందించిన విధముగా ఉన్నప్పుడే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మనకిస్తారు. దేవుడి మీద మనము తిరగబడకూడదు. ఆ దేశ ప్రజలైనటువంటి అమాలేకీయులు, తర్వాత అకానీయులు, హిత్తీయులు, ఫిలిస్తీయులు, మెబూసీనీయులు, కానానీయులు, వీరిని చూసి మనము భయపడకూడదు. దేవుడు మనకు తోడై ఉన్నాడు అని కాలేబు, యెహోషువ వారికి ధైర్యంతో భయపడకూడదని చెప్తారు. మరి విశ్వాసులమైనటువంటి మనం క్రీస్తు యేసు విషయంలో మనము ఆనందపరుస్తున్నామా? దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్నటువంటి విశ్వాసం కలిగి ఉన్నామా? మన పాపముల కొరకు శిలువలోని మీద మరణించినటువంటి శిలువ మరణ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువును ఆనందపరిచే విధంగా మనం ఉంటున్నామా? ఆ విధంగా ఆనందపరిచే విధంగా మనము జీవించాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలను లేఖనాల ద్వారా మనము ధ్యానించుకుందాం, పరిశీలించి ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మన ప్రవర్తన చూసి దేవుడు ఆనందిస్తాడు. మొట్టమొదటిగా మన ప్రవర్తన చూసి దేవుడు ఆనందిస్తాడు అన్నటువంటి విషయాన్ని దావీదు కీర్తన 37వ దావీదు కీర్తన 23వ వచనంలో, ఒక్కని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. దేవుడు మన ప్రవర్తన చూచి ఆనందిస్తాడు. దైవ చిత్తానుసారమైనటువంటి సత్ప్రవర్తన కలిగి ఉండాలి. దుష్ట ప్రవర్తన చూసి దేవుడు ఆనందించేటటువంటి దేవుడు కాడు. ఆ విషయం మనకు, ఆ సత్యం మనకు కీర్తన 5వ కీర్తన 4వ వచనంలో
నీవు దుష్టత్వం చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. కాబట్టి యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు వాడే దేవుని గుడారంలో అతిథిగా నివసించగలుగుతాడు అన్నటువంటి విషయాన్ని దావీదు కీర్తనకారుడు 15వ కీర్తనలో 2వ వచనంలో కూడా బోధించాడు. కాబట్టి మన ప్రవర్తన చూసి ప్రభువు ఆనందిస్తాడు. ఆనందించే విధముగా కూడా మనము జీవించాలి. రెండవదిగా క్రీస్తు ప్రభువు యొక్క కృప కొరకు కనిపెట్టే వారి యందు ఆయన ఆనందిస్తాడు అన్నటువంటి విషయము దావీదు కీర్తన, ఇది స్తుతి కీర్తన 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుని కృప కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందగలుగుతారు. మన జీవితాల్లో ఎన్నో ప్రతికూల పరిస్థితులు వస్తూనే ఉంటాయి. క్రీస్తు ప్రభువుని మనం విశ్వసించినటువంటి మనకు ఆయన అనుగ్రహించినటువంటి రక్షణ ద్వారా మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. మనం క్రీస్తు వైపు తిరిగి చూడాలి. అందుకే క్రీస్తు యేసునందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కృప కొరకు ఓపికతో కనిపెట్టి ఉండాలి. అప్పుడే ఆయన మనల్ని చూసి ఆనందిస్తాడు. మూడవదిగా యథార్థమైనటువంటి ప్రార్థన. యథార్థంగా ప్రార్థించాలి. యథార్థంగా ప్రార్థించే వారి ప్రార్థన విని ఆయన ఆనందిస్తారు అన్నటువంటి విషయాన్ని మనము సామెతలు 15వ అధ్యాయము 8వ వచనంలో భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. మన ప్రార్థన యథార్థముగా ఉండాలి. అప్పుడే ఆయన మన ప్రార్థనను వింటాడు. ఆయనకు ఆనందకరం. దావీదు మహారాజు, హిజ్కియా, ఎబ్బేజు, దానియేలు మరియు కొంత ప్రవక్తలు వీరు దేవుని చిత్తానుసారముగా గట్టి నమ్మకముతో నిస్వార్థంగా ప్రార్థన చేశారు. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. విసుగక ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామముతో పట్టుదలతో ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలు ధూపం వలె, స్తుతి నివేదికల వలె ఆయన చెంతకు చేరతాయి. చేరడమే కాకుండా ఆయన దృష్టికి అంగీకారం అవుతాయి మన ప్రార్థనలు. అందుకే 1వ పేతురు 3వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అందుకే యథార్థవంతులు ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఎందుకు? ఆయన కన్నులు నీతిమంతుల వైపు, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉంటాయి. కాబట్టి యథార్థవంతుల ప్రార్థన ఆనందకరం. కాబట్టి మన జీవితకాలం అంతయు ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని పొంది క్రీస్తు ప్రేమలో మనము ఎదగాలి. మహిమాన్వితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించేటటువంటి రక్షణానందమే ఇహలోక పరలోక ఆశీర్వాదాలు, దీవెనలు. అట్టి కృప ధన్యత దేవుడు మనకు, మన కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించి దీవించునుగాక. ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా బదిలముగా దీవించావా. ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా బదిలముగా దీవించావా. యెహోవా భయము నొంది యోసేపు ఎంత వైభవమనుభవించెనుగాచు. యెహోవా భయము నొంది యోసేపు ఎంత వైభవమనుభవించెనుగాచు. నీ జీవితంబులో దైవ భయము నొంది అక్షయ కిరీటమున్ పొందు. నీ జీవితంబులో దైవ భయము నొంది అక్షయ కిరీటమున్ పొందు. ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా బదిలం